మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో నిన్న 7 గంటల పాటు మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ విచారించింది. అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్ ని కూడా అధికారులు ప్రశ్నించారు. వీరిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని విచారించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. కుమార్, రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ యామిని. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈరోజు మరొక విచారణ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయిన బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ కార్యాలయానికి అయితే రావడం జరిగింది. తనతో పాటు కొన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఈడీ ఆ కార్యాలయానికి కూడా ఇదే తరహాలో డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఈడీ విచారణకైతే హాజరయ్యారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 55 కోట్లు నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన నేపథ్యంలోని A3గా బిఎల్ఎన్ రెడ్డి పేరైతే చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మొదటిసారిగా బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మొన్న అరవింద్ కుమార్ అలాగే నిన్న కేటీఆర్ను కూడా ఏసీబీ అధికారులు విచారించారు. వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఉన్న సమయంలోని ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అగ్రిమెంట్లు జరిగినాయి. అంటే 2022లోని ఎప్పుడైతే చర్చ మొదలైందో అలాగే 2023 అక్టోబర్ వరకు మరొక అగ్రిమెంట్ 2024లో నిర్వహించాల్సిన ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్ జరిగే వరకు కూడా ఇటు బిఎల్ఎన్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకమైనది. ఎందుకంటే నిధులు పంపించే సమయంలోని బిఎల్ఎన్ రెడ్డి సంతకాలు చాలా ఇంపార్టెంట్. ఇందులోని బిఎల్ఎన్ రెడ్డి పెట్టిన సంతకాలకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని పూర్తిగా విచారించారు. అలాగే ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగంపై ఏదైతే మనీ లాండరింగ్ ఫెమా చట్టాలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు దానిపై ప్రశ్నించారు. దానిపై ప్రతి ఒక్కటి కూడా ఇటు బిఎల్ఎన్ రెడ్డి కూడా సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క అప్పటి మినిస్టర్ అన్న కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కి అమౌంట్ చెల్లించమంటూ కూడా ఇటు బిఎల్ఎన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏసీబీ అధికారులు కూడా ఇదే తరహాలో ప్రశ్నలు అయితే వేయనున్నారు. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్కి 2023లో కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు ఉపయోగించి కూడా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఆ తర్వాత 2024లో కూడా మరొక ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడానికి కూడా అక్టోబర్ నెలలో అంటే 2023 అక్టోబర్లోనే ఏదైతే ఈ అగ్రిమెంట్ చేసుకున్న నేపథ్యంలోనే అప్పటి అగ్రిమెంట్ ముందే ఏదైతే అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారన్న కోణంలో విచారించనున్నారు. ముఖ్యంగా ఇటు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 2 దఫాలుగా ఈ అమౌంట్లు అయితే వెళ్ళడం జరిగింది. అలాగే కరెన్సీ కన్వర్ట్ చేయడంతో కూడా ఇటు హెచ్ఎండిఏ కూడా అధిక భారం పడి 55 కోట్లు నష్టం వచ్చినట్లు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఇటు ఈడీ అధికారులు ఏసీబీ అధికారులు కూడా దూకుడు పెంచి వీళ్ళు ఒక్కొక్కరుగా అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే ఇటు అరవింద్ కుమార్ని విచారించారు, నిన్న కేటీఆర్ను కూడా విచారించడం జరిగింది. వీరిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా హెచ్ఎండిఏలోని చీఫ్ ఇంజనీర్గా ఉన్న సమయంలోని ఈ కార్ రేసింగ్ జరిగింది కాబట్టి అప్పుడు ఎవరు ఒత్తిడితో ఈ సంతకాలు చేశారు, ఎవరు దేనికి అమౌంట్లు పంపించమన్నారు అనే కోణంలో అయితే విచారించనున్నారు. ముఖ్యంగా నిన్న కేటీఆర్ను కూడా ఇదే తరహాలో అయితే విచారించారు. అలాగే మరొక పక్క ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఈడీ అధికారులు కూడా విచారించిన నేపథ్యంలోని ఈరోజు బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే ఇటు బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారించనున్నారు. ముఖ్యంగా ఏదైతే 2022లోని ఈ ఫార్ములా ఈ కార్ రేస్ చర్చ అయితే మొదలైంది. 2023లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. అందులో కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన కొన్ని నిధులు కూడా ఉపయోగించారు. ముఖ్యంగా 2024కి సంబంధించి అగ్రిమెంట్ కూడా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు వీటన్నిటిపై ఏసీబీ అధికారులు అయితే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ప్రశ్నలు అయితే అడగనున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ.